హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ Brain. ఏపీ 10th క్లాస్ ఇంటర్మీడియట్ సంబంధించి ఫైనల్ ఎగ్జామ్స్ షెడ్యూల్ అయితే విడుదలైపోయింది. సో దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీకు వీడియో వీడియో లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. దాంతోపాటు నా వీడియోలు ఎక్కడ దాకా వెళ్తుందో నాకు కూడా తెలియడం లేదు. సో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో, సో మీ పేరు మీ ఊరి పేరు అయితే కమెంట్ చేయండి. సో నాకైతే ఒక ఐడియా వస్తుంది. సో ఇక టాపిక్ వెళ్తే కనుక సో ఏపీలో 10th క్లాస్ పరీక్ష షెడ్యూల్ అయితే విడుదలైంది. సో ఫస్ట్ మనకి ఎప్పుడు జరుగుతుందంటే మార్చి 18th ఫస్ట్ లాంగ్వేజ్ అండి పేపర్ 1, అండ్ మార్చ్ 19th సెకండ్ లాంగ్వేజ్ అండ్ వాళ్ళకి హిందీ, అండ్ మార్చ్ 20th ఇంగ్లీష్ అండి, మార్చ్ 22nd మ్యాథ్స్, అండ్ మార్చ్ 23rd ఫిజికల్ సైన్స్. అంటే ఈసారి మనకు ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్ సపరేట్ అయిపోయింది. ఫిజికల్ సైన్స్ వచ్చేసి దీంట్లో మీకు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉంటుంది, ఇది 50 మార్కులు ఉంటుంది అండ్ 2 hours టైం ఉంటుంది. బయాలజీ కూడా అంతే అండి, సో మీకు 50 మార్కులు ఉంటుంది, 2 hours టైం ఉంటుంది. సోషల్ స్టడీస్ 27 అయితే ఉంటుంది. ఇది ఇంకా రిమైనింగ్ మీకు లాంగ్వేజ్ వొకేషన్ సంబంధించి అండ్ సాంస్కృతికి సంబంధించి మార్చ్ 28 అండ్ మార్చ్ 13 జరుగుతాయి. ఇక్కడ బాగా గమనిస్తే కనుక మనకు 18th తెలుగు, 19th హిందీ, 20 ఇంగ్లీషు, ఈ 3 వరుసగా జరుగుతాయి. అండ్ 21st మ్యాథ్స్కి అయితే మీకు హాలిడే వస్తుంది, అండ్ 22ndకి మీకు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంటుంది, అండ్ 23rd అండ్ మళ్ళీ ఇక్కడ చూడండి 24th 25th 2 రోజులు కలిపి మీకు హాలిడే బయాలజీకి. ఆ 2 రోజుల్లో మీరు సోషల్ చదువుకోవచ్చు, దాంతోపాటు బయాలజీ చదువుకోవచ్చు. అండ్ 28, 30 వచ్చేసి లాంగ్వేజ్ ఉంటాయి, వొకేషనల్ గ్రూప్స్. సో ఇది 10th క్లాస్ సంబంధించి ఒక షెడ్యూల్. సో ఎగ్జామ్ టైమింగ్ ఏంటంటే ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు ఉంటుంది. అండ్ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజీకి కేవలం 2 hours మాత్రమే ఉంటుంది. సో ఆ విషయాన్ని ప్రతి పట్ల మర్చిపోదండి. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా ఏపీ 10th క్లాస్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షకు సంబంధించి షెడ్యూల్. ఇది 2024లో జరిగే ఎగ్జామ్స్. అండ్ ఇక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వస్తే కనుక ఇక్కడ చూడండి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సంబంధించి పరీక్ష షెడ్యూల్ చూడండి. మార్చి 1st సెకండ్ లాంగ్వేజ్, అండ్ మార్చి 4th ఇంగ్లీషు, అండ్ మార్చి 6th మ్యాథ్స్ వాళ్ళకైతే 1A, అండ్ రిమైనింగ్ సైన్స్ వాళ్ళకి 1A అండ్ బాటనీ, అండ్ ఆర్ట్స్ వాళ్ళకి సివిక్స్ అండి. మార్చి 9th మ్యాథ్స్ వాళ్ళకి 1B ఉంటుంది, అండ్ లైక్ బైపీసీ వాళ్ళకి జువాలజీ ఉంటుంది, ఆర్ట్స్ వాళ్ళకి హిస్టరీ ఉంటుంది. అండ్ మార్చి 12th ఎంపీసీ వాళ్ళకి ఫిజిక్స్ ఉంటుంది, అండ్ ఆర్ట్స్ వాళ్ళ ఎంపీసీ బైపీసీ ఇద్దరు కలిపి ఫిజిక్స్ ఉంటుంది, అండ్ ఆర్ట్స్ వాళ్ళకి ఎకనామిక్స్ 1 ఉంటుంది. అండ్ మార్చి 14th కెమిస్ట్రీ బోత్ ఫర్ ఎంపీసీ అండ్ బైపీసీ, ఆర్ట్స్ వాళ్ళకి కామర్స్ అండ్ సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్ ఉంటుంది. అండ్ మార్చి 16th పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ లాజిక్ పేపర్ 1, మార్చి 19th మోడర్న్ లాంగ్వేజ్ అండ్ జియోగ్రఫీ పేపర్ 1 ఉంటుంది. సో దీనికి కూడా అండి సేమ్ యాజ్ గా 10th క్లాస్ లాగే. సో ఎగ్జామ్ టైమింగ్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు అయితే ఉంటుంది. సో ఒకసారి మీరు మొత్తం చూసుకోండి. ఇక్కడ సో సింపుల్గా ఉంది, అంటే అఫీషియల్ దాంట్లో ఉంది కానీ కొద్దిగా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ వచ్చేసి సింపుల్గా ఉంది, ఇక్కడ చూసుకోండి కుదిరితే కనుక. ఇది ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ సంబంధించిన పరీక్షల షెడ్యూల్. అండ్ ఇక్కడ ఏపీ ఇంటర్ సెకండరీ సంబంధించి షెడ్యూల్ చూడండి. సెకండ్ లాంగ్వేజ్ మార్చ్ 2nd సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2 తెలుగు, అండ్ మార్చ్ 5th ఇంగ్లీష్ పేపర్ 2, అండ్ మార్చ్ 7th మ్యాథ్స్ వాళ్ళకి 2A, అండ్ బైపీసీ వాళ్ళకి బాటనీ, అండ్ ఆర్ట్స్ వాళ్ళకి 6 పేపర్ 2, అండ్ మార్చ్ 11th 2B ఎంపీసీ వాళ్ళకి, అండ్ బైపీసీ వాళ్ళకి జువాలజీ, అండ్ ఆర్ట్స్ వాళ్ళకి హిస్టరీ పేపర్ 2, అండ్ మార్చ్ 13th ఫిజిక్స్ ఎంపీసీ బైపీసీ వాళ్ళకి, అండ్ ఆర్ట్స్ వాళ్ళకి ఎకనామిక్స్ పేపర్ 2, అండ్ మార్చ్ 15th బైపీసీ అండ్ ఎంపీసీ వాళ్ళకి కెమిస్ట్రీ అండ్ కామర్స్ సోషియాలజీ పేపర్ 2, మార్చ్ 18th పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ లాజికల్ పేపర్, అది కానీ ఇది కానీ ఏదంటే అది మీకు. అండ్ మార్చ్ 20 మోడర్న్ లాంగ్వేజ్ ఆర్ జియోగ్రఫీ పేపర్ 2 అయితే ఉంటుంది. సో దీనికి కూడా సేమ్ టైమింగ్ అండి, జస్ట్ మార్నింగ్ 9 to 12 వరకు. ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి జస్ట్ రోజు విడిచి రోజు చూడండి. ఇక్కడ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మార్చ్ 1st ఉంటే సెకండ్ ఇయర్ వాళ్ళకి మార్చ్ 2nd ఉంటుంది, అండ్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మార్చ్ 4th ఉంటే ఇక్కడ 5th, అంటే ఒక రోజు ఎంపీసీ ఇంకొక రోజు బైపీసీ వాళ్ళకి. అండ్ ఇక్కడ మీకు లక్కీ అంటే 10th క్లాస్ వాళ్ళకి మ్యాథ్స్కి ఒక రోజు హాలిడే వస్తుంది, అండ్ ఫిజికల్ బయాలజీకి ఒక 2 days అయితే హాలిడే వస్తుంది. సో ఈ అవకాశం అయితే 80% మిస్ తీసుకోకుండా ఇప్పటి నుంచి అయినా సరే మీ ప్రిపరేషన్ కొనసాగించండి. అండ్ మీకు ఫిబ్రవరిలోనే మీకు ప్రాక్టీస్ కూడా స్టార్ట్ కాబోతున్నాయి.
సో మీకు మరిన్ని అప్డేట్స్ ఉంటాయి కదా మీకు ఖచ్చితంగా అయితే అప్డేట్ చేస్తాను. దాంతోపాటు మన ఛానల్లో ఇంటర్మీడియట్ అండ్ 10th క్లాస్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ మెటీరియల్స్ అయితే అప్లోడ్ చేస్తాను. తప్పకుండా అయితే మీరు వీడియో అయితే లైక్ చేసి, మీరు ఎందుకు లైక్ చేయమంటారంటే మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది, దానివల్ల యూజ్ అనేది ఉంటుంది. సో మీరు లైక్ చేస్తేనే, ఎందుకంటే లైక్ అనేది ఫ్రీయే కాబట్టి ఒకసారి మీరు ఒక థంబ్ అయితే ఇవ్వండి. ఇస్తే కనుక వీడియోకి అయితే బూస్ట్ అయితే వస్తుంది. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కమెంట్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో హూ నీడ్ దిస్ వన్. అండ్ ఐ విల్ ప్రొవైడ్ ఆల్ ద PDF materials from intermediate and 10th class. So I will provide PDF files and don't forget to subscribe. And thanks for watching my video. Thank you so much.